నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. చంపాపేటలో అత్యాధునిక కార్డియాలజీ కోసం ఓనస్ ఆసుపత్రిలో సరికొత్త విభాగం ప్రారంభమైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నగరంలోని చంపాపేట ప్రాంతవాసులకు అత్యున్నత స్థాయి గుండె వైద్య చికిత్సలు అందించేందుకు ఓనస్ రోబోటిక్ కార్డియక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కొత్తగా అత్యాధునిక కార్డియాలజీ విభాగాన్ని ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చేతుల మీదుగా ఈ విభాగం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఇంకా తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండిఎన్ ప్రకాష్ రెడ్డి ఐపీఎస్, యాకత్పూర్ ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ మిరాజ్, మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బాలాలు, అచ్చంపేట్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ఐఎస్ సదన్ కార్పొరేట్ శ్వేతా మధుకర్ రెడ్డి, ఐఎస్ సదన్ మాజీ కార్పొరేటర్ స్వప్న సుధాకర్ రెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ బీజేపీ ఎల్బీనగర్ కన్వీనర్ వంగా మధుసూదన్ రెడ్డి, గాయత్రీనగర్ కార్పొరేటర్ సబితా రాజశేఖర్ రెడ్డి, లింగోజీగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వ్యవస్థాపకుడు ఎండి డాక్టర్ బాలరాజు నాయుడు మాట్లాడుతూ ఈ విభాగంలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉందని, అత్యున్నత నైపుణ్యం కలిగిన కార్డియాలజిస్టులు, నర్సులు, టెక్నీషియన్లు బృందంతో ఇక్కడ అత్యుత్తమ స్థాయి చికిత్సను రోగులకు అందిస్తున్నామన్నారు. ఇక్కడ అత్యాధునిక క్యాడ్ ల్యాబ్, ఇమేజింగ్ పరికరాలు, ప్రత్యేకమైన కార్డియక్ సర్జరీ సూట్స్ తదితరులు ఉన్నాయని, రోజువారీ పరీక్షలతో పాటు నాన్ ఇన్వేజివ్ చికిత్స, సంక్లిష్టమైన గుండె శాస్త్ర చికిత్స, ఇంటర్నేషనల్ ప్రొసీజర్లు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటి వరకు ఈ ఆసుపత్రిలో 6,500కు పైగా శస్త్రచికిత్సలు చేసి 1.35 లక్షల మంది రోగులకు చికిత్సలు అందించామని, ఆసుపత్రిలో ఇంకా ఎలక్ట్రోఫిజియాలజీ సేవలు, కార్డియక్ రీహాబిలిటైజేషన్, 24/7 ఎమర్జెన్సీ చికిత్సలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. 2018లో 30 బెడ్స్ ఆసుపత్రిగా ప్రారంభమై 2019లో దేశంలోనే తొలిసారిగా ఓనస్ హాస్పిటల్ ఆన్ వీల్స్ ప్రారంభించారు. 2020లో 30 బెడ్స్ నుంచి 50 బెడ్స్కు విస్తరించారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. 6th యానివర్సరీ సందర్భంగా చిన్నారెడ్డి సార్ ప్రత్యేకంగా వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. సో మా 6th యానివర్సరీ సందర్భంగా ఈరోజు మేము ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ విత్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లాంచ్ చేశాము. 2018లో స్టార్ట్ చేశాము. అండ్ ఎవ్రీ ఇయర్ వీ లాంచ్ రోబోటిక్స్. లాస్ట్ ఇయర్ రోబోటిక్స్ లాంచ్ చేసాం. ఈ ఇయర్ క్యాత్ ల్యాబ్ లాంచ్ చేసాం. క్యాత్ ల్యాబ్ యొక్క ఘనత ఏంటంటే మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ద్వారా పేషెంట్కి ఖచ్చితమైన ప్రిసిషన్, యాక్యురసీ అండ్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ దీనికి మెయిన్గా ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన మేడం అనురాధ మేడం గారు అండ్ అవర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ యొక్క టెక్నాలజీ గురించి చెప్తారు. నవ్ ఐ రిక్వెస్ట్ చిన్నారెడ్డి సార్. వారిది అచ్చంపేట అయినా వనపర్తితో ఎక్కువగా సంబంధం ఉంది వారికి. వనపర్తిలో మంచి స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వారు. ఈరోజు ఇప్పుడే డాక్టర్ బాలరాజు గారు చెప్పినట్టుగా 6 సంవత్సరాల క్రితం ఆనస్ ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ వారు ఏర్పాటు చేసి చాలామంది ముఖ్యంగా పేదవాళ్లకు చాలా సరసమైనటువంటి ధరలతో వారు వైద్యం అందించడం జరుగుతూ ఉంది. అలాంటి వారు పోయిన సంవత్సరం అధునాతన టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ ఈ హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు క్యాథే ల్యాబ్ కానీ హార్ట్కు సంబంధించిన అన్ని టెస్టులు ఇక్కడ చేసే విధంగా, హార్ట్ ఆపరేషన్ చేసే విధంగా ఇంపోర్టెడ్ మిషనరీ, జపనీస్ మిషనరీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి వారు చేయబోతూ ఉన్నారు, చేయడం జరుగుతూ ఉంది. వారికి హృదయపూర్వక అభినందనలు బాలరాజు గారికి, రామానాయుడు గారికి, దాని తర్వాత డాక్టర్ కిరణ్ కుమార్ గారికి, దాని తర్వాత అనురాధ డాక్టర్ గారు, వారు అచ్చంపేట వంశీకృష్ణ గారి వైఫ్, వారు స్వయాన వారు డాక్టరు. ఈ ప్రాంతంలో వారికి ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, కలవకుర్తిలో హాస్పిటల్ ఉంది, అచ్చంపేటలో ఉంది. వైద్య రంగంలో చాలా సేవ చేసినారు వారు కూడా. ఓనస్ గ్రూప్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మన రామానాయుడు గారికి, అలాగే బాలరాజు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ అండ్ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రీవియస్లీ ఇక్కడ మనకి ఆర్థోపెడిక్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా నేను రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు మనకి కార్డియాక్ యూనిట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం నిజంగా అభినందనీయం. ఇక్కడ ప్రాంత ప్రజలకి, అలాగే మా ప్రాపర్ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక మంచి డాక్టర్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రాంత ప్రజలకి సేవ చేస్తున్నారు, పేద ప్రజలకి. అలాగే మనకి
అంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది హర్షించేదగ్గ విషయము. చాలా అందుబాటు ధరలోకి తీసుకొస్తున్నాము. సో ఈ అత్యాధునిక వైద్యంలో మేము ఒక కొత్త కాన్సెప్ట్ అనేది కూడా తీసుకొస్తున్నాము. దాన్ని హార్ట్ ఏఏ అంటాము. అంటే అడ్వాన్స్డ్ ఇమేజింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బేసికలీ మనకి గుండె జబ్బుల ట్రీట్మెంట్స్లో ఇమేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇమేజింగ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న మిషన్స్ అన్ని తీసుకొని వచ్చి దీనివల్ల ఆల్మోస్ట్ 30 to 35% బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అడ్వాన్స్డ్ ఇమేజింగ్తో. పరిసర ప్రాంతాల్లో సాగర్ హైవేకి ఓనస్ హాస్పిటల్ అనేది సుపరిచితం. దాన్ని ఈరోజు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దడం అనేది అది దినదిన అభివృద్ధి చెందింది. అది కేవలం డబ్బుతోనే కూడుకున్నది కాదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి ఈ హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్లను ఆ విధంగా ట్రీట్ చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైనటువంటి ధరలతోటి ఇక్కడ సామాన్యులకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్న శుభ సందర్భంగా ఈరోజు డాక్టర్ బాలరాజు గారు, వారి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఈ సిబ్బంది పూర్తి సహకారంతో ఈ హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.